ఒక మ్యాగజైన్ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సిటీ కేబుల్ హెడ్గా రెసిడెంట్ రిపోర్టర్గా ప్రారంభించినటువంటి రవిప్రకాష్ గారు ఆ తర్వాత జెమినీకి బ్యూరో చీఫ్గా, తర్వాత TV9 వ్యవస్థాపకుడుగా, మొత్తం మీద ఆయన సుదీర్ఘమైనటువంటి జర్నలిజం ప్రస్థానంలో కీలకమైనటువంటి అడుగు వేశారు. అది ఇంతకుముందు TV9కి సంబంధించినటువంటి దాంట్లో 2004లో TV9 వచ్చినప్పుడు ఒక పెద్ద సంచలనమైంది. అది ఇచ్చిన సర్వే ఆ రోజున అదే ఆయన కెరీర్కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఏంటి అంటే 2004 సంవత్సరంలో అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు కూడా తెలుగుదేశమే గెలుస్తుందని సర్వేలు ఇచ్చినాయి. 99లో చంద్రబాబు గెలిచారు, 95లో 94లో NTR గెలిస్తే 95లో ఆయన నుంచి తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నికలు 99 అప్పుడు గెలిచారు. 2004లో కూడా తెలుగుదేశం గెలుస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. ఇవాళ ఎట్లయితే అన్ని పత్రికలు తెలుగుదేశం అనుకూల పత్రికలు, మీడియా ఎట్లయితే భావిస్తున్నాయో అట్లా భావిస్తూ వచ్చారు. ఆ టైంలో సర్వే TV9 ఇచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చింది, 220 సీట్ల దాకా వస్తుందని ఇచ్చింది. దాంతో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఇప్పుడు అంత దరిద్రం లేవనుకోండి, ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియాలో అప్పుడు లేవు కాబట్టి, అందులో ఇంటర్నెట్ కూడా ఇప్పుడు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి, ఆ రోజుల్లో ఆ వ్యవహారం కాస్త దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు మేము వస్తే TV9 బ్యాన్ చేస్తామంటూ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పరిస్థితి. బట్ నిజం అదే అయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అది ఆయనకి కెరీర్లో కీలకమైనటువంటి మలుపైంది. అది ఇప్పుడు అదే రవిప్రకాష్ మళ్ళీ RTV పెట్టి, సరే శాటిలైట్ కాకుండా ప్రస్తుతానికి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక సర్వేని హైలైట్ చేసుకురావడం, ఆ సర్వే తెలుగుదేశం పార్టీనే ఘన విజయం సాధించబోతోంది. రాయలసీమలోనూ దాదాపు సగం సీట్లు, అట్లాగే నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణ వీటన్నిటిలో కూడా భారీగా 2/3 దాదాపుగా సీట్లు తెలుగుదేశమే గెలుచుకోబోతోందని ఇచ్చినటువంటి సర్వే, మిగతా ప్రాంతాలకు కూడా ఇస్తున్నటువంటి సర్వే చూస్తూ ఉంటే పూర్తిగా తన కెరీర్ని ఫణంగా పెట్టి రంగంలోకి దిగారు. అంటే తనకి ఏదో ఖచ్చితమైనటువంటి ఫీడ్బ్యాక్ అన్నా ఉండాలి, లేదంటే కనుక సర్వే చేయించి ఉండాలి. అది ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆయన్ని తీవ్రంగా దుర్భాషలాడుతున్నారు. లోకేష్ డబ్బులు పెట్టారనో లేకపోతే తెలుగుదేశం మనిషి అనినో, కాకపోతే అదే తెలుగుదేశం ఒకప్పుడు ఆయన్ని నిందించింది. కాబట్టి ఇప్పుడు ఆయన కెరీర్లో కీలకమైనటువంటి స్టెప్ ఇది. RTVకి సంబంధించిన ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఈ టైంలో కనుక ఇది ఫెయిల్ అయిందంటే, క్రిందసారి లగడపాటి రాజగోపాల్ ఏదైతే సర్వేల చరిత్ర ముగిసినట్టుగా ఆయనది సర్వే ముగిసేదేముండదు యూట్యూబ్లు వీటిట్లలో, కాకపోతే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అది తెలిసి కూడా ఆయన ముందుకు వచ్చారు అంటే ఖచ్చితంగా ధైర్యం ఉంది ఆయనకి. కాబట్టి అది ఇక్కడ పైకి అరుస్తున్నా తిడుతున్నా వైసీపీ శ్రేణుల్లో భయం అయితే మనసులో అలా గుబగుబలాడుతూ ఉంటుంది.